కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేవాళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది అవి చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామదేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒక దాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాడు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. సార్, జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నారు సార్. తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు, అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంక 4 ఏళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది, అప్పుడు చూద్దాం నీ కథ. ఎందుకు ఊరికి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు. తప్పది. ఎవరు ఇది, నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. ఎమ్మెల్యేలందరినీ ఇళ్ళకి వెళ్ళమంటున్నారు, ఏడాది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి నేతల్ని చంద్రబాబు గారు మేనిఫెస్టోని గుర్తు చేసుకున్నామని చెప్పేసి మొత్తం నేను ఆయన కూడా గుర్తు చేసుకొనే ప్రజలు చేశారు. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేసి ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, మీరు ఒక మాట అడుగుతున్నా, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారు? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం,
స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హోందాతనం ఉండాలి నాయకులకి. సార్ అరెస్టులు కూడా విషయం. సార్ అరెస్టులు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలుగా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు, ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చేస్తారండి? చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? సార్ మీకు అందరికీ తెలియదా శాండీ ఏం జరిగిందో? తెలియదా మీకు లిక్కర్లో ఏం జరిగిందని? కొత్త అది. అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎటు కుదురుతాయి? కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది. సార్ ఈ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా చూడొచ్చు సార్? బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్ళే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు? ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా? ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలిరగొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. గంజాయి కానీ అది మన డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే, 3 ఏళ్ళ అమ్మాయి పైన రేప్ చేస్తారా? అరే హ్యూమన్ బీయింగ్, నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి? నేను అడుగుతున్నా. ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే, వాడు ఉన్మాది మార్గ తయారైపోతే, ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షణ? మీ పిల్లలకు రక్షణ? లేదంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షణ ఉంటుందా? ఆడబిడ్డ బయటకు వస్తుందా? ఎక్కడికి పోతున్నావు? ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా? అంటే ఏమనుకుంటున్నారు? ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి? నాకేం కోపంతో తీవ్రవాదులపైన పోరాడానా? కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాల పైన పోరాడానా? నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడానా? రౌడీల పైన పోరాడానా? ఆ రోజు వాళ్ళు సెపరేట్, రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం. తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం. ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియాలజికల్ అంటే కాదు, మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను. ఇది సాధ్యం కాదని చెప్పాను నేను. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. దీన్ని మీరు ఒకే దానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా థీరీ. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నా. రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా? మీ ఊర్లలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు. మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు. ఒకడు రేప్ చేసో, మర్డర్ చేసో, లేదంటే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు. వాడు బస్తీ మీద సవాలంటాడు. పెద్ద మనిషి సరెండర్ అయిపోతాడు. నాకెందుకు వచ్చింది వాడితోని? ఊరంతా సరెండర్ అయిపోతారు. ఇదేనా పద్ధతి? అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని? ఎవడికి న్యాయం జరుగుతుంది? ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊర్లో వస్తే మీరందరూ ఆలోచిస్తారా? చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారా? ఎన్ని తరాలు చూస్తారా మీరు? ఒక నాయకుడిని చూడరా? ఐఎమ్ ఆస్కింగ్. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు.
మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా 7 తరాలు చూస్తారు, 10 మంది దగ్గర తెప్పించుకుంటారు. అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి. కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు? మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో, దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పంటున్నాను. అది మీరన్నా మారాలి, లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి. లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి? ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా? ఉండవు. వితండ బాధలు వద్దు, మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను, ఇష్ట ప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి, మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు నేను అందిస్తుంది. ఏమంటానంటే, నిలదీస్తే ఏ ఊరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు, వీళ్ళకి కాదు. సరే, ఈ రౌడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్. పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. నిన్న ఏంటండి, నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే, నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకమునిపై ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ, నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 vehicles ఎన్నో ఇచ్చారు, 4-5 ఇచ్చారు కాన్వాయ్. 3 vehicles 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా? అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు, నేను నిలిచాను. నేను పోలేదే, నేను దౌర్జన్యం చేయలేదే. తిరుపతి నిలిపేశారు ఎయిర్పోర్ట్లో, నేను పోలేదే. తిరుపతి దేనికి పోతా అన్నాను? చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తే నేను పోతానంటే పోనలేదు. నిన్ను ఎక్కడ ఆపేవా? సంవత్సరం నుంచి ఆపలా కదా. కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని. మళ్ళా మాట్లాడితే పాలిటిక్స్. అంటే 40,000 మంది ర్యాలీతో ఉన్నప్పుడు 40 మంది వచ్చి
అటు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ 40,000 మంది రియాక్ట్ అయితే 40 మంది మీద ఏం జరగబోతుంది, ఎందుకు ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది. పొదిలి సంఘటన. నేను అడుగుతున్నా, 40,000 మందిని మార్కెట్ యార్డ్కి తీసుకుపోతావు? ఎందుకు నువ్వు మొబిలైజ్ చేసావని అడుగుతాను. 40,000 మందిని నువ్వే చెప్తున్నావు, నేను 40,000 మంది వచ్చారని. ఎందుకు 40,000 మందిని మొబిలైజ్ చేసావు? ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఇక్కడికి 40,000 మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి? రైతు ఏమవుతాడండి? అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలనా? ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎప్పుడూ మహాడకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలు కూడా అర్థం కాదు ఇవన్నీ. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్. ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో, బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని వీళ్ళ ఇష్ట ప్రకారం మొలాస్ట్ చేసి మాట్లాడితే మీకు మొన్న చూశారు నా కాన్స్టిట్యున్సీ, సిగ్గుపడుతున్నా. ఏం చేయాలి ఆ కుటుంబాన్ని? ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వ చెట్టుగా వేసి కట్టేసి కొడతారండి మీరు? ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యున్సీ నెవర్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లం. నిన్న మళ్ళా ఇంకొక కేసు, ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్. దే ఆర్ బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి. రాజకీయ సమస్య, సొసైటీకి ఒక సమస్య. వాళ్ళకేంటి హిస్టరీగా తయారైపోయారు. ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు. ఏమనాలి వెళ్ళి మాట్లాడితే రాజకీయం. సార్, నిన్న పరామర్శకి వెళ్తే ఇద్దరు చనిపోయారు. మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్? మీరు రెండున్నాయి. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీ వాంట్ టు రెగ్యులేట్. ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి. ఎవరికి రక్షణ ఉండదు, ఎవరికి లాభం ఉండదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దట్ ఈస్ వేర్ యు ఆర్. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలి. నేను ఎక్కువ చెప్పాను అనుకో, మీకు ఓట్లు వేసాం కదా, మీ పని మీరు చేయండి అంటున్నారు. నాకు ఓట్లు వేశారు, నా పని నేను చేస్తున్నా, బట్ చేయనిస్తే కదా ఇవన్నీ. 24 గంటలు ఇదే పని అయితే ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా, 1 ఇయర్లో 25 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టి 25 క్యాబినెట్ మీటింగ్లు దేశపోయి అజెండా దేశపోయి 5 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ 1 సంవత్సరంలో 5 లక్షల కోట్లు క్లియర్ చేశాం. రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు రాణిస్తారా అంటున్నా? ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎవరు వచ్చేవాళ్ళు కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీ ఊర్లో నేను అడుగుతున్నా, ఒక ఊరు ఉంటుంది, దొంగలు ఉంటారు, ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు. ఆ ఊరు అన్ని ఊర్లో మాట్లాడుకుంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా? ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వై? దట్ ఈస్ ది స్టిగ్మా. మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు రాజకీయంగా చేయాలి, ప్రజాహితం కోసం చేయాలి. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది. సార్, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి
కాస్త వెనగడిగేసే అవకాశం ఉండదు సార్? ఏమ్రా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అదే కదా నేను చెప్పేది, అది రాకూడదని కదా చేసేది. ఇప్పుడు అంటే ఈ సంఘటనలన్నీ డెవలప్మెంట్ జరగకూడదు, ఆదాయం రాకూడదు, రాష్ట్రంలో ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు, కడితే పేరు వస్తుంది. కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, హైదరాబాద్ నగరం నేను చేశాను. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిలిపేశాడు, కానీ హైటెక్ సిటీ కూల్చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి, ఏమేంటి అది ఆగిపోయింది సార్ ఎక్కడికి. మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపు వచ్చి ఉండేదా? ఆ రోజు ఎందుకు భయపడ్డాడు? ప్రజలను చూసి భయపడ్డాడు. ఒకవేళ కానీ దానికి అడ్డుపడితే ప్రజలు వ్యతిరేకం అవుతారని భయపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను. అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను. దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందు తీసుకుపోతాను. వై అప్పుడు మీరు కూడా కామెంట్ చేసి సార్ 5 ఏళ్లలో 3,30,000 కోట్లు చేస్తూ ఒక్క ఏడాదిలోనే 1,60,000 కోట్ల పైకి ఖర్చు. అదే నేను అనేది, అది ఇష్ట ప్రకారం ఏదైనా మాట్లాడచ్చు, అప్పులు చేయడం కాదు. ఏది కూడా కాషియస్గా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక 15,000 కోట్లు, అమరావతికి ఒక 11,500 12,500 కోట్లు, ఇది పోలవరానికి, అక్కడ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు. ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ మార్గ పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి. ఇవి చేసిన తర్వాత ఆదాయం రావాలంటే 1 or 2 years పడుతుంది. ఈ సంవత్సరం చేసిన పనుల వల్ల ఆ సంవత్సరం ఆదాయం రాదు. జిఎస్టీపీ పెరుగుతా వస్తే నెక్స్ట్ కొనుగోలు శక్తి పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది. సార్, ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతోంది కదా సార్? నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుందని నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బిసి సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 TMC సేవింగ్ చూపించి ఆ 20 TMC బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా
ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపూడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు, అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవపడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడిని, నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టా, కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం.